అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ తల్లిదండ్రులకు కర్మకాండలు అనేవి కొడుకు మాత్రమే ఎందుకు చేయాలి? ప్రత్యేకంగా ఉన్న కారణాలు ఏమైనా ఉన్నాయా? కాస్త వివరించండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, వీటికి ఒక ప్రత్యేకమైన స్థానాలు ఉన్నాయి, ప్రత్యేకమైనటువంటి గుర్తింపులు ఉన్నాయి. తల్లికి చిన్న కొడుకు చేత కర్మ చేయించుతారు, తండ్రికి పెద్ద కుమారుడి చేత కర్మ చేపిస్తారు. లేదు, ఒకడే కుమారుడు ఉన్నాడు, తల్లికి తండ్రి వాడే కర్మ చేసే పరిస్థితి వస్తుంది. అలాగే ఈ కర్మ విధానాన్ని మొట్టమొదటిగా ఎవరు చేశారు, ఎక్కడ జరిగింది అనేది వస్తుంది. ఈ యొక్క దహనకాండ అనేది విశ్వామిత్రుడు త్రిశంక స్వర్గము అనేది నిర్మించాడు. ఆ యొక్క స్వర్గ విధానం నుంచి కొన్ని స్టోరీలు ఉంటాయి. అప్పుడు ఆ విధానంలోని ఈశ్వరతత్వంలో తీసుకుంటే మొట్టమొదటిగా దహనమైనది మన్మధుడు. మన్మథ విధానం కాడి నుంచి వచ్చింది. ఆ తర్వాత భూలోకంలో జనులు జన్మించారు, ఆ తర్వాత మానవులు వచ్చారు. వీళ్ళని ఏం చేయాలరా బాబు, పుట్టినవాడు సత్తానే ఉంటాడు కదా. పూర్వకాలంలో అందరం తీసుకెళ్ళి సముద్రంలో పారేసేవారు. ఇలా కాదు, దీనికి ఒక విధానం ఉండాలి అని ఆలోచించారు. ఆది మానవులు ఉండేది విధానంలో సముద్రంలో పారేసేవారు, లేదా కొంతమంది నరమాంస పక్షులు వాళ్ళే తినేసేవారు. అది కాదు, దీనికి ఒక విధానాన్ని కనిపెట్టాలని చెప్పేసి హరిశ్చంద్ర కాలంలో హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పేసి కాశీనగర్లో పెట్టి అక్కడి నుంచి ఈ యొక్క శవాలన్నిటినీ దహన కార్యం చేయాలి. దహనం చేయాలంటే దహనం చేయడానికి అర్హత ఎవరికి? చనిపోయాడు, దహనం చేసే అర్హత ఎవరికి ఉంది? కుమారుల్లో పెద్ద కుమారుడికి ఉండాలి. తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు ఎవరు? పెద్ద కొడుకు. అతనికి ఇచ్చారు. తల్లికి ఎంతమంది సంతానం ఉన్నా తల్లిదండ్రుల్లో పెద్ద కొడుకు మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది, తల్లికి చిన్న కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఇక్కడ కుంతీదేవిని తీసుకుందాం. పంచపాండవులు 5, నకులు సహదేవుళ్ళు, సహదేవుడు ఆఖరివాడు. ఆఖరివాడైతే వీళ్ళకి కర్మానుసారంగా ఎక్కడికి అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది. కుంతీదేవి వెళ్ళటం లేదు, ద్రౌపది వెళ్తుంది. ద్రౌపదీదేవి చెప్తుందట, అమ్మ ఆ సహదేవుడు ఉన్నాడు కదా, పసిగుడ్డు, వాడేమీ చేయలేడు, వాడేమీ తినలేడు, వాడికి ఏం చెప్పినా తెలీదు, జాగ్రత్తగా చూసుకో అమ్మ అని చెప్పింది. అప్పుడు వాడి వయసు ఎంత? సహదేవుడి వయసు 45 ఏళ్ళు. వీడు పసిగుడ్డు. 45 సంవత్సరాల వయసు ఉన్నవాడు పసిగుడ్డు అలాగేయడు. తల్లి ప్రేమది ఇక్కడ మనం తెలుసుకోవాలంటే తల్లి ప్రేమ. అది 45 సంవత్సరాలు రాని 50 సంవత్సరాలు వచ్చినా ఆడు చిన్న పిల్లోడమ్మా, ఆడికి ఏమీ తెలియదు, అన్ని దగ్గర నువ్వే చూసుకోవాలి. ఈ ద్రౌపది వయసు ఎంత అప్పుడు? 18-20, అది 45. ఇలా ఉంటుంది అన్నమాట తల్లి ప్రేమ అంటే. కాబట్టి అంత తల్లి ప్రేమ కలిగి ఉంది కాబట్టి చిన్న కొడుకు దహన కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని సంతృప్తిగా ఆత్మ సేకరిస్తుంది ముందు, ఆ తర్వాత దేహానికి వస్తుంది. ఆత్మ అనేదానికి ఇక ఈ దేహంతో పనిలేదు, వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఇదే దహన కార్యక్రమములు అలా చేయాలి. అలాగే 3వ రోజు నాడు, చనిపోయిన 3వ రోజు నాడు ప్రతి వాళ్ళు కూడా పెద్ద కొడుకు, తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా చనిపోతే పెద్ద కొడుకు శ్మశాన వాటిక దగ్గరికి వెళ్ళి ఖననం చేసిన ప్లేస్లోని, దహనం చేస్తే దహనం ఉన్న ప్లేస్లోని ఒక కార్యక్రమం ఉంటుంది, పిండ కార్యక్రమం చేసి రావాలి. ఆ తదుపరి 11 రోజులు కార్యక్రమం అయిన తర్వాత 12వ రోజు నాడు దిన కార్యక్రమం, దశధర్మ కార్యం అంటారు. 11వ రోజు నాడు చెయ్యాలి. అసలు అది దశ దిన కార్యం అని చెప్పేసి అనుకుంటారు. ఆ 11వ రోజు నాడు శ్మశానానికి వెళ్ళి మళ్ళా ఆ యొక్క
చేసిన దగ్గర పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇంటికి వచ్చి మహేశ్వరులు అనే దాన్ని 13 ఉంటారు. 13 పిలవాలి, ప్రత్యేకంగా పిలవాలి. భోజనాలకు చాలామందిని పిలుస్తాం, వాళ్ళందరినీ అలా ఉంచండి. మహేశ్వరులు అనే విధానం కలిగిన వాళ్ళు 13 ఉంటారు. ఈ 13ని ఎక్కేసి వాళ్ళకి రూలుగా చెప్పాలంటే ఉపవాస దీక్షతో రావాలి. వాళ్ళు ఉపవాస దీక్షతో వస్తే వాళ్ళకి బ్రహ్మ విధానంలో కాళ్ళు కడిగి అర్చన చేసి ఆ నీళ్ళు నెత్తి మీద వేసుకుని వాళ్ళని తీసుకెళ్ళి బంతులు వేసి ఈ 13ని కూర్చోబెట్టి షడ్రసోపేతపరంగా భోజనం పెట్టి వాళ్ళ భోజనం చేసిన తర్వాత వాళ్ళకి మంచిలు తాగడానికి ఒక చెంబు ఇవ్వాలి. రాగి చెంబు ఇవ్వాలి, చిన్న చెంబు లేకపోతే గ్లాసో ఇచ్చి ఆ మంచిళ్ళు పోయాలి. ఇసినికర్రలతో విసరాలి, ఆ ఇసినికర్రలకు ఇచ్చేయాలి, ఈ చెంబు వాళ్ళకి ఇచ్చేయాలి. ఈ కర్మ చేసే విధానంలో ఒక నియమాన్ని పాటిస్తాడు ప్రతి ఒక్కడు. భోజనం అన్నీ వడ్డించేదాకా ఆగాలి, తినేయకూడదు. వడ్డించిన మటుకు తినేయకూడదు, అన్నీ వడ్డించాలి. అన్నీ వడ్డించిన తాగిన తర్వాత నమస్కరించి, మహానుభావులారా సుష్టిగా భోజనం చేయండి, మీకు కావలసినది ఇస్తరలో ఉన్నదానినే కావలసింది అడిగి వేయించుకోండి, సుష్టిగా భోంచండి అని చెప్పి. ఇక్కడ ఇస్తరలో ఉన్నదాన్ని ఎందుకు అడగాలి? ఇక్కడ ఒక నియమం ఉంది. ఈ కర్మ చేసే భోజనాల్లోని అన్నీ పెడతారు, ఆవకాయ పెట్టరు. ఆవకాయ పెట్టకూడదు, ఆవకాయ నిషిద్ధం. ఒకడు ఇలాగ కర్మకాండకు వచ్చాడు, ఏమీ తెలియనివాడు, పాపం తెలిసినవాడు కాదు, తెలియనివాడు. అయ్యా అందులో ఉన్న చూసి అడగండి అని చెప్పాడు. వీడు మాత్రం తినేసాడు. పెరుగన్నం వచ్చేసింది, శుభ్రంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. గారెలు వేసారు, బూరెలు వేసారు, రకరకాలు ఉంటాయి. పనసపట్టు కూర ఉంటుంది, వంకాయ ఉంటుంది, బెండకాయ ఉంటుంది, పప్పు ఉంటుంది, దప్పలం ఉంటుంది, ఇన్ని ఉంటాయి. అంతా అయిపోయిన తర్వాత మధ్యగన్నంలోకి వచ్చేసరికి వీడు ఎవడే ఆవకాయ ఉందా అని అడిగాడు. వక్త అడిగినది లేదనకూడదు. మహేశ్వరులకు భోజనం పెట్టింది, అడిగినది లేదనకూడదు. వీడు ఇంట్లో ఉంది ఆవకాయ, లేదంటే అనకూడదు. చచ్చినట్టు తీసుకొచ్చి గరిడితో వడ్డించాడు. ఆడు భోజనం చేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడైతే ఆవకాయ వడ్డించారో నువ్వు చేసింది నిష్కర్మ పని అయిపోయింది, మళ్ళీ చేయాలి. తప్పు అయిపోయిందని చెప్పేసి మళ్ళా బుద్ధి తెచ్చుకుని లెంపలేసుకుని దానికి ప్రక్షాళన చేసి మరుసటి రోజు మరల చేస్తారు, మళ్ళీ పెట్టాలి. ఈ కార్యక్రమం అంతా మామూలే కావకడినది. కాబట్టి ఇంత నిశితంగా ఉండేది ఈ యొక్క దశ కర్మ దినభోజనం పెట్టాలి. ఇది అయిపోయింది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఆ మనిషిని కాకేసి పెట్టాలి. కాబట్టి తల్లిదండ్రులు చనిపోతే దిన కార్యక్రమం ఎవరు చెయ్యాలి అన్నదానికంటే దిన కార్యక్రమ విధానాన్ని సన్మార్గంగా సంకుచితంగా నిసంకుచితంగా ఆలోచించి పెద్దలు చెప్పిన శాస్త్ర ధర్మాన్ని అనుసరించి ఆచరించి చేయాలి. ఇలా చేస్తే సరిపోతుంది. అంతేగాని తల్లి పోతే కూతురు వచ్చి చేయొచ్చా, లేదంటే చెల్లి వచ్చి చేసేచ్చా, చెల్లెలు చేయొచ్చా? ఈ రోజుల్లో మన తెలంగాణలో తీసుకుందాం. మన తెలంగాణలోని ఎవరైనా చనిపోతే శ్మశానానికి ఆడవాళ్ళు వెళ్ళిపోతారు, వెళ్ళకూడదు. కొన్ని శాస్త్రాలు చెప్తుంటే అక్కడ శాస్త్రం వేరు, ఇక్కడ శాస్త్రం వేరు. ఆడవాళ్ళు మనిషి చనిపోతే గడప దాకా భార్య, గడప దాకేనే, గడప దాటి రావడానికి భార్యకి అధికారం లేదు. భర్త చనిపోతే కాటి దాకా కొడుకు, కాటిని మించి రాడు. ఇంకా కాటిగా నుంచి అక్కడి నుంచి ఏమైందంటే ఎవరికి తెలదు. కాబట్టి ఇప్పుడేముంది, ఇదివరకు శవాన్ని పాడి కట్టి భుజాన్ని పెట్టి 4 వ్యక్తులు మోసుకెళ్ళేవారు. ఇప్పుడు మహాప్రస్థాన రథం, శవయాత్ర రథం అని ఒక వ్యానం. ఆ వ్యాన్లో మధ్యలో ఒక స్ట్రెచ్చర్, ఆ స్ట్రెచ్చర్ మీద శవాన్ని పెడతారు. ఆ చుట్టూ జనాలు కూర్చుంటారు, కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంచక్కను కబుర్లు చెప్పుకుంటున్నారు. అయితే 2 అప్పుడు ఇక్కడ కొడుతున్నారు, లేకపోతే లేదు, అక్కడ వెళ్ళిపోతున్నారు, తీసేస్తున్నారు. ఎలక్ట్రికల్ శ్మశానం, అందులో గంటేస్తున్నారు. గంటిన 10 నిమిషాల తర్వాత ఆడొచ్చే ముంత చేతికి పెడతారు, అది ముంతట్టు వెళ్ళిపోతున్నారు. ఇదే జరిగేది.
మరి పూర్వం అలా కాదు. కాబట్టి శాస్త్రాన్ని అనువదించుకుని చెయ్యడమే మంచి పద్ధతి. ఎవరు చేయాలన్నది కాదు. తండ్రికి పెద్ద కొడుకు చేయాలి, తల్లికి చిన్న కొడుకు చేయాలి. కర్మకాండ చాలా పవిత్రమైనది. కర్మకాండలో ఒక పవిత్రతను చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.